అయోధ్య రామ మందిరం విరాళాల విషయంలో జరిగిన చర్చ ఇంకా చల్లారక ముందే ఇప్పుడు మరో ప్రముఖ పుణ్యక్షేత్రం చుట్టూ వివాదం చుట్టుకుంది. ఉత్తరాఖండ్లోని పవిత్ర బద్రీనాథ్ ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ వార్తలొస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉండటంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. రోజురోజుకు ఈ ప్రచారం తీవ్రమవుతూ ఉండటంతో దీనిపై వెంటనే స్పందించిన బద్రీనాథ్, కేదార్నాథ్ టెంపుల్ కమిటీ ఈ వ్యవహారంపై అధికారిక విచారణకు ఆదేశించింది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం కాబట్టి అసలేం జరిగిందో తేల్చడానికి ఈ విచారణ అత్యంత కీలకమని అధికారులు భావిస్తున్నారు. ఈ ఆరోపణలను బద్రీనాథ్, కేదార్నాథ్ టెంపుల్ కమిటీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ వ్యవహారంలో అసలు వాస్తవాలను బయటకు తీయడం కోసం ఇప్పటికే ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు. అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ ఉద్యోగులకు వెంటనే నోటీసులు కూడా జారీ చేశారు. జరిగిన పరిణామాలపై పూర్తి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. విచారణలో ఏ చిన్న తప్పు జరిగినట్లు తేలినా సరే బాధ్యులైన వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఈ విచారణ పూర్తయ్యే వరకు భక్తులు తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దని, సోషల్ మీడియాలో వచ్చే ఆధారాల్లేని వార్తలను గుడ్డిగా నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో తనపై వస్తున్న కొన్ని వ్యక్తిగత ఆరోపణలను కూడా హేమంత్ ద్వివేది ఖండించారు. తన వద్ద ఒక వ్యక్తిగత కార్యదర్శి పనిచేస్తున్నాడని, అతనికి కూడా ఈ స్కామ్తో సంబంధం ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. అసలు తనకు ఎలాంటి వ్యక్తిగత కార్యదర్శి లేరని ఆయన స్పష్టం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తి ఆలయ కమిటీలో పనిచేస్తున్న ఒక సాధారణ ఉద్యోగి మాత్రమేనని, గత 3 అధ్యక్షుల హయాంలో కూడా అతనే అక్కడ విధులు నిర్వహించాడని క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న ఈ విచారణ నివేదిక బయటకు వస్తే కానీ ఈ విరాళాల అక్రమాల వ్యవహారంలో అసలు నిజాలు ఏంటనేది పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం లేదు.